చామకూర మల్లారెడ్డి మాజీ మంత్రి వర్యులు మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బోయినపల్లి క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అందరికీ అంబర్పేట ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంబర్పేట పోలీస్ డిపార్ట్మెంట్ తరపున తెలియజేస్తున్నాము. సో ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవాలు అనేది మనము అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మీడియా సమక్షంలో ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మా యొక్క పోలీస్ స్టేషన్లోని దాదాపుగా 100 మెంబర్స్ స్టాఫ్ ఈరోజు ఈ యొక్క గణతంత్ర దినోత్సవానికి హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ నిత్యం ఉదయము 24/7 అంటే 365 డేస్ వర్కింగ్ అంటే ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్. మాకు చుట్టాలు, బంధువులు, పండుగలు ఏమీ ఉండవు. మేము నిత్యము ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సంతోషమే మా సంతోషంగా భావిస్తూ, అదేవిధంగా ప్రజల యొక్క కష్ట సుఖాలను తెలుసుకొని వాళ్ళ యొక్క ఏదైతే కష్టంలో ఉన్నారో వాళ్ళ యొక్క మాకు ఉన్నటువంటి సమాచారం మేరకు మేము రెస్పాండ్ కావడం జరుగుతుంది. అదేవిధంగా మాకు ఈ యొక్క డిపార్ట్మెంట్లో నేను పనిచేయటం అనేది చాలా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి చాలామంది ముందుకు రారు. అయినప్పటికీ కూడా మేము చాలా ఫ్యాషన్గా వర్క్ చేస్తున్నాము. సో ఈ యొక్క అవకాశము మాకు ఈ అంబర్పేట ప్రజలు ఇచ్చినందుకు మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. అదేవిధంగా మేము పోయిన సంవత్సరం 2025లో అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చాలా ఛాలెంజింగ్ కేసెస్ కూడా ఛేదించడం జరిగింది. లైక్ అక్కడ జరిగినటువంటి ఒక మర్డర్ కేసు అయితేంది, థెఫ్ట్ కేసులు అయితేంది, కిడ్నాప్ కేసులు అయితేంది, ప్రతి కేసులో కూడా ఛాలెంజ్గా తీసుకొని వితిన్ ద 24 అవర్స్లో నేరస్తులను పట్టుకోవడము, వితిన్ ద 24 అవర్స్లో కోర్టు ముందు హాజరుపరచడం, వాళ్ళకు శిక్ష అనుభవించేలాగా మేము చేస్తున్నాము. సో అదేవిధంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సో ఈ యొక్క 2026లో కూడా మంచి మంచి కేసులు కూడా ఛేదించి మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా హైదరాబాద్ సిటీ పోలీస్కు మంచి పేరు ప్రఖ్యాతలు తెస్తామని చెప్పేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా మరొకసారి 77వ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.